జగన్ రెడ్డి చేష్టలకు సిగ్గుపడుతున్న గురువిందలు. గతాన్ని మరిచి న్యాయం ధర్మం వంటి గగ్గోలు తమ పాలనలో అరాచకాలను చేసి దుర్మార్గాలను చేసి ఇవాళ న్యాయం ధర్మం గగ్గోలు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆ పేటీఎం గాడిది అదే పరిస్థితి. తప్పుడు సాక్ష్యాలతో అక్రమ కేసులు పెట్టి గిట్టని వారిని జైల్లో పెడుతున్నారని, 14 నెలలుగా రాష్ట్రంలో అన్యాయమైన పాలన సాగుతోందని, న్యాయం ధర్మం అనేది ఎక్కడా కనిపించడం లేదని, గిట్టని వారిపై దొంగ సాక్ష్యాలు సృష్టించి కేసులు పెడుతున్నారని, ఎవరైనా స్వరం గట్టిగా వినిపిస్తే తట్టుకోలేకపోతున్నారని, ఎలాగైనా తీసుకుపోయి వారిని జైల్లో పెట్టాలని, పరువు తీయాలని కుట్రలు చేస్తున్నారని. కలియుగం అంటే ఏంటో చంద్రబాబు 14 పాలన చూస్తే తెలుస్తోందని. ఒక మనిషిని జైల్లో పెట్టడం అంటే ఆ వ్యక్తి పరువు ప్రతిష్టలతో ఆడుకోవడమేనని, ఎక్కడ న్యాయం ధర్మం లేదని, రాష్ట్రంలో కూటమి పాలన అన్యాయంగా సాగుతోందని, ఆధారాలు లేని కేసులు పెట్టి నాయకులను వేధిస్తున్నారని లీగల్ సెల్ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి ఘోషించాడు. చూసారు జగన్మోహన్ రెడ్డి తెలిగి ఎన్ని అబద్ధాలు చెప్పగలుగుతాడు. కన్ను ఆర్పకుండా చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పగలడు జగన్మోహన్ రెడ్డి. నిజమంటే చెప్పడానికి వణుకుతాడు, భయపడతాడు, కానీ అబద్ధం చెప్పడంలో మాత్రం ముందుంటాడు. చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్తాడు, మళ్ళీ నవ్వుకుంటా ఇకిలించుకుంటా. జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటప్పుడు అబద్ధాలు చెప్పేటప్పుడు కన్ను ఆర్పకుండా అబద్ధాలు చెప్తాడు. అంతటి నేర్పరి. దొంగతనాలు, దోపిడీలు, దుర్మార్గాలు, అరాచకాలు చేయడం ఎంత నేర్పరో అబద్ధాలు చెప్పడంలో కూడా అంతే నేర్పరి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవస్థలు వాటి పని అవి తీరుస్తూ నెరవేరుస్తూ చక్కగా వ్యవహరిస్తూ మద్యం స్కామ్ లక్షల కోట్లు బయటపడుతున్నాయి. క్వాజ్ స్కామ్ వేల కోట్లు బయటపడతా ఉంది. అలాగే ఇసుక స్కామ్ ఉంది, భూముల స్కామ్ ఉంది, అనేక స్కాములు ఉన్నాయి. ప్రస్తుతం మద్యం స్కామ్ ఒకటే నడుస్తూ ఉంది. ఇవి ఆధారాలు లేని కేసులు అంట. ఆధారాలు లేని కేసులు అయితే సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఎందుకు చెంప పెట్టు కొట్టించుకుని పరిగెత్తుకుని వెనక్కి వచ్చి జైల్లో మొగ్గుతారు? అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డి తెలిసి మాట్లాడుతున్నాడా, తిరిగి మాట్లాడుతున్నాడా, ప్రజల దృష్టి మళ్లించడానికి మాట్లాడుతున్నాడా? సుప్రీంకోర్టు కూడా బెయిల్ నిరాకరించిందంటే స్పష్టమైన ఆధారాలు ఉంటే నిరాకరిస్తుంది. అదే కదా జరిగింది. మిథున్ రెడ్డి పారిపోయి దాక్కుని సుప్రీంకోర్టులో బెయిల్ ఇవ్వకపోతే కదా వచ్చి సరెండర్ అయింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు శ్రీలంక పారిపోతా ఉంటేనే కదా ఎత్తుకొచ్చి బొక్కలో వేసింది. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, రాజు కేశిరెడ్డి వీళ్ళందరూ పుణ్యాత్ముల, పాపాత్ములు కాబట్టి వీళ్ళు చేసిన పాపాలు, అరాచకాలు సాక్ష్యాలు ఉండబట్టే జైల్లో ఉన్నారు బెయిల్ రాక. అవి అక్రమ కేసులు ఎట్ట అవుతాయి? జగన్ రెడ్డి నిన్ను ఇంకా లోపల లేదంట అని చెప్పి, జగన్మోహన్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీస్తున్నారు. నీ వక్రాక్షలు రాసే తప్పుడు రాతలు చదివి నిన్ను మోసం చేసుకుంటున్నావు తప్ప పునఃసమీక్షించుకోవట్లా. నీ అరెస్ట్ కోసం రాష్ట్రం అంతా ఎదురు చూస్తూ ఉంది. వైసీపీ నాయకులపై పెట్టిన కేసుల్లో ఎక్కడా ఆధారాలు లేవని జగన్ రెడ్డి పత్తిత్తు కౌరులు చెప్పడం చూసి గురువిందలు కూడా సిగ్గుపడుతున్నాయి. అందరికీ గురువింద సామెత తెలుసు కదా, గురువింద తల నలుపేరు కదంట. అట్టా ఉందో జగన్ రెడ్డి తీరు. 5 ఏళ్ళు నిరంకుశ రాజ్యాన్ని ఏలిన మీరు ఇప్పుడు అమాయక ముఖం పెట్టి కూటమి పాలన అన్యాయంగా సాగుతోందని, ధర్మం న్యాయం లేదని శోకాలు పెట్టడం చూసి ప్రజలు కరిగిపోవడం లేదు, చేదరించుకుంటున్నారు. జగన్ రెడ్డి ఉచ్చ నీచాలు మరిచి ప్రవర్తించి రాజధర్మాన్ని పాటించాలన్న స్పృహ కూడా లేకుండా వ్యవహరించి నేటి ధర్మ స్తోత్రాలు వలిస్తే సరిపోతుందా? అన్ని వర్గాలను వెంటాడి వేధించిన మీరు ధర్మం న్యాయం లేదని నక్క వినయాలు ప్రదర్శిస్తారా? అసలు మీకు ధర్మం న్యాయం అంటూ వాపోయే అర్హత ఉన్నదా? పోలీసులను అడ్డం పెట్టుకొని దమన నీతికి పాల్పడటం న్యాయం కాదని, అన్యాయమని ఆ రోజు తెలియదా? అన్యాయం ఇప్పుడు గుర్తుకు వచ్చిందా? ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయ ధర్మబద్ధంగా వ్యవహరించి ఉంటే నేడు అన్యాయం గురించి శోకాలు పెట్టాల్సిన దుస్థితి ఉండేది కాదు కదా. నీతి మాలిన రాజకీయాలు చేసి అన్యాయ సూక్తులు వల్లిస్తున్నారు. మీ అంత నీచమైన సిగ్గుమాలిన రాక్షస పరిపాలన దేశంలో ఎవరైనా చేశారా? 5 ఏళ్ళు రాక్షస పాలనతో రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసిన జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజైనా న్యాయం ధర్మం గురించి ఆలోచించాడా? వెనకటికి ఒకడు చేసిన పాపాలు గోచిలో దాచిపెట్టి కాశీకి పోయి హరహర అన్నాడట. జగన్ రెడ్డి సూక్తులు కూడా అలాగే ఉన్నాయి. ఇప్పుడు అమాయక ముఖం పెట్టి న్యాయం ధర్మం అంటూ గతం మరిచి గగ్గోలు పెడుతున్నాడు. మేకతోలు కప్పుకున్న జగన్ రెడ్డి చరిత్ర ప్రజలకు తెలియనిది కాదు. ముఖ్యమంత్రిగా కాకుండా కరుడుగట్టిన ఫ్యాక్షనిస్ట్గా
నీతి మాలిన రాజకీయాలు చేశాడు. అధికారం అంటే అహంకారం కాదు, బాధ్యతతో కూడిన ప్రజాసేవ. ప్రజాస్వామ్యంలో వ్యక్తి పూజ, నిరంకుశత్వ, అవకాశవాద, ఓటు బ్యాంక్ రాజకీయాలు చెల్లవని జనం కరు కాల్చి వాత పెట్టారు. మూర్ఖ చర్యలతో, నియంత్రణతో, పోకడలతో, దురహంకార పాలనతో ఆంధ్రప్రదేశ్ను అధోగతి పాలు చేసి జనాన్ని పీడించి జనం చేతిలో చావు దెబ్బ తిన్న తర్వాత కూడా జగన్ రెడ్డిలో మార్పు రావడం లేదు. అట్లాగే అమరావతి నిర్మాణం పేరుతో యథేచ్ఛగా దోచేస్తున్నారని ఆరోపించాడు. ఇన్ని అబద్ధాలు చెప్పి ఇన్ని మోసాలు దారుణాలు చేస్తున్న వారిని దేవుడు, ప్రజలు తంతే ఎక్కడ పడతారో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదన్నాడు జగన్. జనం తంతే తానెక్కడ పడ్డాడో ముందు తెలుసుకున్నందుకు సంతోషం. రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేసి వేల కోట్లు పోగేసుకున్న జగన్ రెడ్డి, అమరావతిలో అవినీతి జరుగుతున్నట్లు గుండెలు బాదుకుంటున్న జగన్ రెడ్డి విధ్వంస పాలనతో ఆంధ్రప్రదేశ్ అస్తవ్యస్తం అయింది. అయినా ఏదో జనాన్ని ఉద్ధరించినట్లు బాధపడిపోవటం రోతగా ఉంది. జగన్ రెడ్డి ప్రజా శ్రేయస్సు పట్టించుకోకుండా నిరంకుశ ఫాసిస్ట్ పాలనతో, ధనదాహంతో రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్ రెడ్డి సిగ్గు లేకుండా న్యాయం, ధర్మం అంటూ చేస్తున్న స్తోత్రాలను ప్రజలు నమ్మరు. అట్లాగే అమరావతి నిర్మాణం పేరుతో యథేచ్ఛగా దోచేస్తున్నాడని ఆరోపిస్తున్నాడు. ఇన్ని అబద్ధాలు చెప్పి ఇన్ని మోసాలు దారుణాలు చేస్తున్న వారిని దేవుడు, ప్రజలు తంతే ఎక్కడ పడతారో నేను ప్రత్యక్షంగా చెప్పనక్కర్లేదన్నాడు. జనం తంతే తాను ఎక్కడ పడ్డాడో ముందు తెలుసుకున్నందుకు సంతోషం. 5 ఏళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సంకెళ్ళు, ఎదురు తిరిగితే జైళ్ళు అన్న విధంగా వ్యవహరించాడు. 3,500కు పైగా తెలుగుదేశం నాయకులపై అక్రమ కేసులు పెట్టాడు. 3,000 మందికి పైగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాడు. చంద్రబాబుపై ఒక్క బాబ్లీ కేసు మాత్రమే ఉండేది. జగన్ హయాంలో 17 కేసులు పెట్టాడు. తాడు బొంగరం లేని స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును 53 రోజులు జైలుకు పంపి అహం చల్లార్చుకున్నాడు. ఆ కేసులో ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని బెదిరించి చంద్రబాబుకు వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పించాడు. ఆ అధికారిని తాడేపల్లి ప్యాలెస్కు పిలిపించుకొని తనను జైలుకు పంపించిన చంద్రబాబును ఇప్పుడు జైలుకు పంపాలని, చంద్రబాబుకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వాల్సిందే అని ధనుంజయ రెడ్డి బెదిరించాడు. చెయ్యని నేరానికి చంద్రబాబును రిమాండ్కు పంపి 53 రోజులు జైల్లో నిర్బంధించాడు. జేసీ ప్రభాకర్ రెడ్డిపై 66 కేసులు పెట్టారు. సంఘం డైరీలో అక్రమాలు జరిగాయని ధూళిపాళ్ల నరేంద్రను జైల్లో పెట్టారు. అక్రమ కేసు పెట్టి కొల్లు రవీంద్ర